తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సీఐ నాగరాజును సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో అతని నివాసం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ కేసు దర్యాప్తు జరుపుతున్న సిట్ నాగరాజు నివాసానికి వెళ్ళింది. అయితే పోలీసుల రాకను గమనించిన నాగరాజు అనుచరులు, కుటుంబ సభ్యులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో కొంతసేపు అక్కడ తోపులాట, వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అయితే తమ విధులను ఆటంకం కలిగించిన అనుచరులను పోలీసులు చెదరగొట్టారు. అనంతరం సిట్ అధికారులు నాగరాజు ఇంట్లోకి ప్రవేశించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అదనపు బలగాలను మోహరించారు. అనంతరం నాగరాజును అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. విచారణ కోసం నాగరాజును పోలీస్ గెస్ట్ హౌస్కు తరలిస్తున్నట్లు సమాచారం. ఇటీవల కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అనే యువకుడి మిస్సింగ్ కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. పోలీసులు లాకప్ డెత్ చేసి ఉంటారనే అనుమానాలు నడమ ప్రత్యేక బృందం దర్యాప్తు జరుపుతోంది. కేసుకు సంబంధించిన కీలక ఆధారాల సేకరణతో పాటు సంబంధిత వ్యక్తుల పాత్రపై పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో కీలక ఆధారమైన కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ని నాగరాజు మాయం చేసినట్లు, అలాగే లాకప్ డెత్ తర్వాత సాయికృష్ణ మృతదేహాన్ని బూడిద చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి. బికాస్ ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి సాయికృష్ణ కేసు సంబంధించి ఈరోజు కొత్త మలుపు తిరిగింది అనుకోవచ్చు. అటు సిట్ అధికారులు అయితే ఆ కేసుకు సంబంధించి ఇప్పటికే వేగవంతం చేయడం కావచ్చు, అక్కడ దానికి సంబంధించినటువంటి ఆధారాలను సేకరించే అటువంటి దర్యాప్తు అయితే వేగవంతం చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు నాగరాజు ఇంటికైతే సిట్ అధికారులు చేరుకున్నారు. చేరుకునే సందర్భంలో నాగరాజుకు సంబంధించినటువంటి కొంతమంది అనుచరులు, వారి కుటుంబ సభ్యులు సిట్ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడ కొంత తోపులాట మరియు కొంత ఉద్రిక్తత పరిస్థితి అయితే నెలకొన్నది. అయితే మనం చూసుకున్నట్లయితే గతంలో ఏదైతే విజయవాడ రౌడీ సీటర్ సాయికృష్ణకు సంబంధించి మే 9న ఏదైతే సాయికృష్ణను అయితే కృష్ణలంక పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అయితే ఆ తర్వాత అతను కనిపించకుండా పోయాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు సాయికృష్ణకు సంబంధించినటువంటి ఆధారాలు సేకరించే పనిలో అయితే పోలీసులు అయితే వేగవంతం చేశారు. అయితే సాయికృష్ణ తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అక్కడ విధుల్లో ఉన్నటువంటి సిఐ నాగరాజు పైన ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. పలు సెక్షన్ల కింద కూడా పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ చేశారు. మరి దర్యాప్తు అయితే వేగవంతం చేయడంతో పాటు సిట్టును కూడా ప్రత్యేకంగా ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని సిట్టును అయితే ఏర్పాటు చేసింది. మరొక వైపు ఈ వివాదం పైన ఇప్పటికే ప్రభుత్వం కూడా సిట్టును ఏర్పాటు చేసినప్పటి నుండి వేగవంతం అయితే పూర్తిగా కేసుకు సంబంధించినటువంటి ఆధారాలు సేకరించే పనిలో అయితే పోలీసులు అయితే ఉన్నారు. అయితే ఒకసారి మనం చూసుకున్నట్లయితే కృష్ణలంక పోలీస్ స్టేషన్ సంబంధించి మే 9న సాయికృష్ణను అయితే అదుపులోకి తీసుకోగా తర్వాత కనిపించకుండా పోయాడని చెప్పేసి కూడా వారి తల్లి అయితే అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేసింది. ఆ తర్వాత పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి దాంట్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి సిఐను విధుల నుంచి అయితే సస్పెండ్ చేయడం జరిగింది. మరి అక్కడ నాగరాజు పైన పూర్తి అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నటువంటి తరుణంలో అటు సిట్ అధికారులు అయితే విచారణ వేగవంతం చేశారు. అందులో భాగంగా నాగరాజును ఈరోజు సిట్ అధికారులు అయితే తన ఇంటికి వెళ్తున్నటువంటి క్రమంలో కొంతమంది అక్కడ అనుచరులు అడ్డుకున్నటువంటి ప్రయత్నం అయితే అక్కడ వాళ్ళ అనుచరులు కావచ్చు, అక్కడనే ఉన్నటువంటి కొంతమంది కుటుంబ సభ్యులు అయితే అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు పోలీసులు అయితే ఆ నాగరాజును అదుపులోకి తీసుకొని స్టేట్ పోలీస్ గెస్ట్ హౌస్కి అయితే తరలించారు. అదేవిధంగా ఒకసారి అక్కడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ కూడా మాయం అవ్వడం జరిగింది. ఏదైతే మే 1 నుంచి జూన్ 1 వరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ మాయం కావడము కొంత ఏదైతే కొన్ని ఆరోపణలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి సీసీటీవీకి సంబంధించినటువంటి డాటాను రికవరీ చేయడానికి ఫోరెన్సిక్ ల్యాబ్కి అయితే పంపించడం జరిగింది. అట్లనే మరొక వైపు కొన్ని కొత్త అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఒక్కసారిగా చూసుకున్నట్లయితే మే 23న ఏదైతే కృష్ణలంకకు సంబంధించినటువంటి బస్ స్టాండ్లో 2 డెడ్ బాడీస్ ఏదైతే ఉండడము, ఆ తర్వాత పోలీసులు అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో ఏదైతే బస్ ప్లాట్ఫామ్ నెంబరు 42, 44 దగ్గర 2 డెడ్ బాడీస్ అయితే అక్కడ కనిపించడంతో పాటు అక్కడ పోలీసులు అయితే వెళ్ళినటువంటి సందర్భంలో 2 డెడ్ బాడీస్కి సంబంధించినటువంటి ఆ అంశానికి సంబంధించి వెంటనే మున్సిపల్ అధికారులకైతే అనాథ శవాలుగా గుర్తించి మున్సిపల్ అధికారులకైతే చెప్పినప్పుడు అక్కడ
అక్కడ ఒకటే డెడ్ బాడీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే నమోదైనాయి. మరి మరొక డెడ్ బాడీ ఏమైందని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. కొత్త ఏదైతే దానికి సంబంధించినటువంటి మున్సిపల్ రికార్డ్స్లో చూసుకున్నట్లయితే ఒకటే డెడ్ బాడీకి సంబంధించినటువంటి ఆధారాలు అయితే అక్కడ నమోదైనాయి. మరి ఇంకో డెడ్ బాడీ ఏమైంది అనే కొంత దానిపైన కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. మరి అక్కడ ఏదైతే ఆ డెడ్ బాడీలకు సంబంధించినటువంటి బాడీలను కూడా అక్కడ మున్సిపల్ వాళ్ళు అక్కడ ఏదైతే వాటిని అంత్యక్రియలు చేస్తున్నటువంటి సందర్భంలో మరి 2 డెడ్ బాడీస్లో చేసినట్లుగా కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ ఒక్క బాడీది ఎందుకు ఇవ్వలేదు డీటెయిల్స్ అనేది కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. మరి మరొక వైపు చూస్తున్నట్లయితే కొంత అటు సిఐకి కొంత పాజిటివ్గా ఉన్నటువంటి అనుచరులు కావచ్చు, అటు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున కొంత ఉద్రిక్తత వాతావరణం ఏర్పడ్డప్పటికీ కూడా మరి మరొక వైపు అటు సాయి కృష్ణకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున అయితే ధర్నాలు చేయడము, ఈ ఇరు వర్గాల వైపు కొంత తోపులాట జరగడము, మరి పోలీసులు అయితే ఇప్పటికీ ఈ సిట్ అధికారులు అయితే వేగవంతం చేయడం, మరి ఇప్పటికే అదుపులోకి అయితే తీసుకున్నారు. మరి చూడాలి అసలు ఏదైతే లాకప్ డెత్కు సంబంధించి పలు సెక్షన్ల కింద కూడా సిఐ ఏదైతే నాగరాజు పైన కేసు నమోదు చేయడంతో పాటు విధుల నుంచి తొలగించారు. మరి పూర్తి విచారణ అయితే కొనసాగుతూ ఉన్నది. మరి పోలీసులు ఏం నివేదికను ఇస్తారు, అసలు ఏం జరిగిందని చెప్తారని చెప్పేసి కూడా తెలుగు రాష్ట్రాలలో ఒక ఆసక్తికర వాతావరణం అయితే నెలకొన్నది. వికాస్, థ్యాంక్ యూ లెనిన్. Save democracy. 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 Save democracy.